ప్రతి స్టూడెంట్ ఖచ్చితంగా 2 రోజుల్లో ఫియర్ని ఫేస్ చేస్తాడు. ఒకటి సెమిస్టర్ ముందు రోజు, 2 అదే సెమిస్టర్ రిజల్ట్ రోజు. ప్రస్తుతం నేను ఆ 2వ రోజును ఫేస్ చేస్తాను. ఇంకో 10 నిమిషాల్లో రిజల్ట్స్. గాయస్, నోటీస్ బోర్డ్ చూసారా? 1 వీక్లో మనకి ఎగ్జామ్స్ అంట. ఏంటి? మొన్ననే కదరా జాయిన్ అయ్యా, అప్పుడే సెమ్మా. బ్యాక్లాగ్స్ ఉండిపోతే పేరెంట్స్ని కూడా తీసుకురావాలంట. పేరెంట్సా? అదే జరిగితే మనం ఇప్పటి వరకు చేసిన ఏదో పనులన్నీ మన పేరెంట్స్ దొరికిపోతామయ్యా. ఇట్స్ టైమ్స్ టు స్టడీ. ఇప్పుడు ఎందుకు మాయా ఇంగ్లీష్లో మాట్లాడుతున్నావు? ఇప్పుడు అది ఇంపార్టెంటా? ఎలా చదవాలో ఆలోచించు. ఎలాగో రేపటి నుంచి మనకు ప్రిపరేషన్ హాలిడేస్ కాబట్టి అందరం కలిసి కంబైన్ స్టడీస్ చేద్దాం. ఏమంటారు? కంబైన్డ్ స్టడీస్, కంబైన్డ్ స్టడీస్, కంబైన్డ్ స్టడీస్. ఇప్పుడు ఆయన ఫోటో ఎందుకు మాయా అంటించావు? కలాం ఏమన్నాడో తెలుసమ్మా? మాతో ఏమనలేదు కానీ నీతో ఏమన్నాడు చెప్పు. నీలా చెత్తనా కొడుకులతో తిరగద్దు అన్నాడు రా. మామ, నేను వచ్చేసా. ఎవరి మీద వచ్చేసామయ్యా? లేదు మామ, నేను వచ్చానన్నాను. ఇది కంబైన్ స్టడీస్ రా, పార్టీ కాదు. స్నాక్స్ ఎందుకు వచ్చావు? చదివి కలిసిపోతే ఎనర్జీ కోసం లేసు, దాంతోపాటు చిల్ అవ్వడానికి కూల్ డ్రింక్. ఓ రీడేసాలు. సరే కానీ వాసుగారేడ్రా? ఆగు, కాల్ చేస్తాను. తీరా వాసు, కంబైన్ స్టడీస్కి రాలేదు ఇంకా? మా ఇంట్లో పంపడం లేదురా, నేను ఇంట్లో ఉండి చదువుకుంటాలే. సరే అయితే చదువుకో, బాయ్ రా. ఫోకస్గా చదవాలంటే మనకు మోటివేషన్ అవసరం రా. అంతేగా, అభి దేక్. ఆల్ రైట్, మళ్ళీ ఫస్ట్ చాప్టర్ నుంచి మొదలు పెడదాం, స్క్రాచ్ నుంచి. రేపు డే 1. మరి ఇప్పుడేం పీకుదాం మాయా? బాబు రోలెక్స్ దా, వచ్చి కూర్చోదా. ఇదంతా కాదు కానీ యూట్యూబ్ చూసి మోటివేట్ అవుదాం. ల్యాప్టాప్ తీరా. పోరాటం అంటే భయపడుతున్నావా? సమస్యలంటే భయపడుతున్నావా? సమస్యలు ఎదుర్కొన్నవాడే దృఢంగా తయారవుతాడు. విజేత అంటే ఎలా ఉండాలి? సక్సెస్ జర్నీ విత్ బ్రదర్ షఫీ ఎలా ఉండాలి? ఇంకా మొదలెడదామా? అమ్మయ్య మామ, చాలా సేపు చదివిస్తాం, కాసేపు రెస్ట్ రా. అవునయ్యా, రెస్ట్. ఇంకా 10 నిమిషాలు కూడా అవ్వలేదురా, అప్పుడే రెస్ట్ ఏంటి? అదేంటి మాయా, ఇంకా 10 నిమిషాలు కూడా అవలే, అదేంటి ఎంత స్లోగా అవుతుంది? సరే చదవండి. కృతజ్ఞుడు జన వాడిలైన పురుషగాలు తుస దక్షిణలైన. ఆ బుక్ ఇటీ ఎవరా? ఇది కొనుజను వారు నేను పురుషకార్యు దక్షుడినైనారా, లైనా బైనా కాదు. సరిగ్గా చదవరా, తిక్కనా కొడదా. అందుకే చెప్పా, ఈ చదవడాలు పాస్ అవ్వడాలు మన వల్ల ఏ పని కాదని. ఏదో ఆ టైంకి ఎవడైనా చూపిస్తే తప్ప స్లిప్పులు కూడా మన వల్ల కాదు. రే ఏమి సేతుర సామి, ఏమి సేతు, ఏమి సేతుర స్వామి, ఏమి సేతు.
పెన్ను పేపరు చేతికి చిబ్రైనేమో మరిచావు. జాలి దయ లేదు నీకు ఫెయిల్ చేస్తూ ఉంటావు. పెన్ను పేపరు చేతికి చిబ్రైనేమో మరిచావు. జాలి దయ లేదు నీకు ఫెయిల్ చేస్తూ ఉంటావు. సప్లీ ఫీజులతో ఏమి బాగుపడతావు. ఏమి సేతుర స్వామి ఏమి సేతు. ఏమి సేతుర స్వామి ఏమి సేతు. ఎవరు కనిపెట్టారో కరెక్షన్ ఎవరు చేస్తారో. తలుచుకుంటే ముద్ద దిగదు నేనెట్లా పాస్ అవ్వాలా. ఎవరు కనిపెట్టారో కరెక్షన్ ఎవరు చేస్తారో. తలుచుకుంటే ముద్ద దిగదు నేనెట్లా పాస్ అవ్వాలా. మా స్టూడెంట్స్ పై కోపంతో ఎగ్జామ్స్ కనిపెట్టారా. స్వామి ఈ ఎగ్జామ్స్ ఎలా అయినా పాస్ అయిపోయేలా చూడు స్వామి. స్వామి ఈ సెమ్ ఎలా అయినా పాస్ చేసి నెక్స్ట్ సెమ్ నుంచి మాత్రం బాగా చదువుకుంటా. ఇన్నేళ్ళైంది స్వామి నేను ఇలా మిమ్మల్ని కోరుకొని. 4 days బ్యాకే కదరా రియాని లవ్ యాక్సెప్ట్ చేయాలని కోరుకున్నావు. అదంతా వేరు స్వామి. 1 week బ్యాకే కదరా M1 సార్ క్లాస్ టెస్ట్ పెట్టకూడదని కోరుకున్నావు. అప్పుడు నేను ఎక్కువ కోరుకోలే. లాస్ట్ వీక్ కూడా ఇలాగే అన్నావు. పాస్ చేసే స్వామి సెమ్కి ఫుల్గా ప్రిపేర్ అయిపోతాను. అయితే ఏంటి నేను ఇప్పుడు అన్నది ఎట్లా? ఎగ్జామ్ హాల్కి వెళ్ళిపోయి ఏం రాయకుండా ఫెయిల్ అయిపోమంటావా నన్ను? నువ్వు రాసినా పాస్ అవుతావు ఏంటి? నువ్వు పాస్ చేస్తావు నాకు తెలుసు. నువ్వు ఉన్నావు. బాయ్. మామ నీ హాల్ టికెట్ నెంబర్ నా హాల్ టికెట్ నెంబర్ పక్కనే నువ్వే చూపించాలి మామ. అరే నేను ఉన్నా కదా. నువ్వు నా పక్కన ఉండగా నన్ను ఫెయిల్ చేసే లెక్చరర్ ఇంకా పుట్టలేదు మామ. సర్లే. అరే నీది లాస్ట్ బెంచ్ రా, నాదేమో ఫస్ట్ బెంచ్ రా. ఇప్పుడు ఎలా మామ? ఏదో ఒకటి చేద్దాం పద. రే కాచిగడ్రా. రే బాగున్నా బ్రో. పెన్ ఉందా? పెన్ను కూడా తెచ్చుకోకుండా ఎందుకు వస్తారు బ్రో? చిరాగ్గా ఏంట్రా బాబు వీడు. పెన్ ఉందా? థ్యాంక్స్ బ్రో. స్వామి పెట్టిన స్లిప్లు వచ్చేలా చూడు స్వామి. బ్రో నాకు కొంచెం స్టార్టింగ్ ప్రాబ్లం, ఫస్ట్లో కొంచెం చూపెట్టు, మిగతా నేను రాసుకుంటా. నాకే రాదు. సర్లే. అయితే ఇదే నా క్లాస్. రే ముందుగా ఇప్పుడే చెప్తున్నా, ఎవడైనా స్టిప్పులు తెచ్చుంటే ఇప్పుడే ఇచ్చేయండి. ఎవడైనా స్టిప్పులతో ఎవడైనా దొరికాడో డివైడ్ చేసి పడేస్తా చూసుకోండి. బొక్కలే. ఎవడరా అన్నది? ఎవడు దొరుకుతారుగా అప్పుడు చెప్తా చూడండి. చిన్ను ನನ್ನ ಮರತೇನ ಹೇಳ. ఓ వెళ్ళాలి. Apple, red apple, very sweet apple. బాబాయ్ మనం రాదు కానీ స్లిప్పులు తీద్దాం. అబీ అబీ రే ఏంట్రా అది? ఏంటి సార్? బయటికి రా. నువ్వు శ్రీనివాస్ సార్. బయటికి రారా. బయటికి రా అంటుంటే ఏంట్రా? సార్ ఏం చూపిస్తున్నా చెప్పు. జబ్బులు ఏదో ఉంది సార్. తీమానా తీ. దువ్వేనా సార్? దువ్వేనా దూకుంటారా? వెళ్ళి కూర్చోబోయ్. అంత ఈజీగా దొరికేస్తాం ఏంటి?
వాట్ ఈస్ మైక్రోసాఫ్ట్ ఎక్సెల్? మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ ఈజ్ ఎ న్యూ కైండ్ ఆఫ్ సర్ఫ్ ఎక్సెల్ ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? విచ్ ఈస్ యూజ్ ఇట్ టు క్లీన్ కంప్యూటర్స్. భలేటోళ్ళు దొరికారా నాకు. వాట్ ఈస్ జావా? జావా ఈజ్ ఎ ఫుడ్ ఐటమ్. వీ హ్యావ్ ఎ లాట్ ఆఫ్ జావాస్ లైక్ రాగి జావా, జొన్న జావా ఎక్సెట్రా. వజ్రాలన్నీ ఇక్కడే ఉన్నాయి కదరా. చే అన్ని క్వశ్చన్లు చదివినవే, ఏమీ గుర్తు రావట్లేదు. ఇప్పుడు ఏం రాయాలో? చదివింది ఏం గుర్తు రావట్లేదు. రావట్లేదా? రిజల్ట్స్ వచ్చాయా? అదే అదే చూస్తున్నామయ్యా. చూస్తున్నాంరా. సరే చూడు. ఒక సబ్జెక్టే కదా మాయా, లైట్ తీసుకో. నా చూడు ఇప్పుడు. రెండే కదా మాయా, లైట్ తీసుకో. ఇప్పుడు నా చూడు మాయా. ఒకటి ఫెయిల్ మాయా. సరే కానీ బాగున్నా చూడు. వీడు పాస్ రా. వాడన్నీ పాస్ రా. ఇప్పుడే ఆయన ఫోన్ చేస్తున్నాను. సరే కానీ బాస్ గడు చూడు. చూస్తాను. మళ్ళీ చేద్దాం. మాయా బాగున్న కూడా పరిగెట్టుకుంటూ వస్తారా? రే వీడన్నీ ఫెయిల్ మాయా. ఏమైంది రా? అయ్యి రండి రా, చెప్పరా మన వాసు గారికి ఏమైంది? రే వెదవా, మీ చెల్లిని చూసి బుద్ధి తెచ్చుకోరా. ప్రతి ఎగ్జామ్లోని 90% కన్నా ఎక్కువ మార్కులు తెచ్చుకుంటుంది. నువ్వు ఫోన్ తినడానికి తప్ప దేనికి పనికిరావు. ఈసారి పరీక్షలు ఎక్కువ మార్కులు తెచ్చుకోకపో, అప్పుడు చెప్తాను. మేమని లేమని అనుకొని విడిచిపోయావా నేస్తమా, ఓ నేస్తమా, మానేస్తమా. రే వాసు, రే రే వాసు, రే వాసు, వాసు లేరా. వాసుగాడు మనకి ఇంకా లేడురా. నువ్వు ఆగరా, అని లేస్తారా వాసు. రే రే పరీక్షలు వాసు, వస్తూ పోతూ ఉంటాయి, దీనికోసం ఊరితో స్నేహమా నేస్తమా, మానేస్తమా, ఓ నేస్తమా. అమ్మా నాన్న నన్ను క్షమించండి, నా వల్ల కావటం లేదు ఈ చదవటం. ఎంతో ట్రై చేసా, ఈ స్ట్రెస్ నేను తట్టుకోలేకపోతున్నా. బహుశా నేను మీ కరెక్ట్ కొడుకుని కాదేమో. రే కార్తీక్, సూర్య, చంద్ర, అభి, సారీరా. మీకు కూడా నన్ను క్షమిస్తారు కదూ? చదువుల పరుగులలో చివరిగా నిలిచావని చితి
చేతికే చేరావా నేస్తమా ఓ నేస్తమా నా నేస్తమా. ఎడ్యుకేషన్ అనేది మన ఫ్యూచర్కి ఉపయోగపడేలా ఉండాలే కానీ మనకు ఫ్యూచరే లేకుండా చేసేదిగా ఉండకూడదు. చివరిలో పేరెంట్స్. చేపను చెట్లెక్కమనడం, చెట్లెక్కే కోతిని సముద్రంలో ఎదమనడం రెండు మూర్ఖత్వమైన పనులే. ఎవరి టాలెంట్ వాళ్ళదే. మీ పిల్లలకి ఏ టాలెంట్ ఉందో వాళ్ళని అందులో ఎంకరేజ్ చేయండి. వాళ్ళు వాళ్ళకు నచ్చిన దాంట్లో వండర్స్ క్రియేట్ చేస్తారు. అండ్ స్టూడెంట్స్, మై డియర్ ఫ్రెండ్స్, మీకు ప్రెషర్గా ఉందనో సిచ్యువేషన్స్ బాగా లేవనో సూసైడ్ అనే ఆప్షన్ని తీసుకోకండి. ప్లీజ్, ఇట్స్ అవర్ కైండ్ రిక్వెస్ట్. సైనింగ్ ఆఫ్ మ్యాడ్ అమిగోస్. చూసి వెళ్ళిపోకుండా లైక్ చేయవయ్యా. విశ్వదాభిరామ సబ్స్క్రైబ్ కామెంట్ చేయరా మావా.